వాస్తు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? బహుశా ఇంటి మెయిన్ డోర్ ఎటూ ఉండాలి, వంటగది ఎక్కడ పెట్టాలి, ఇలాంటివి కదా. కాని వాస్తు అనేది కేవలం ఇంటి అలంకరణకు సంబంధించింది కాదని, అది మన బ్రెయిన్ కోసమే డిజైన్ చేసిన ఒక ఏన్షియంట్ బ్లూప్రింట్ అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనకున్న అసలు కథ ఏంటో ఈరోజు మనం చూద్దాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో ఒక వైబు సరిగ్గా లేదని, ఏదో తెలియని నెగటివ్ ఫీలింగ్ వస్తోందని? అసలు విషయం ఏంటంటే, ఈ ఫీలింగ్ మనకు మాత్రమే రావడం లేదు, ఇది వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఆలోచింపజేస్తున్న విషయమన్నమాట. ఇది చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈరోజు మనమంతా సోఫాను ఎటు పెట్టాలని ఆలోచిస్తుంటే, సరిగ్గా క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం ప్రజలు కాస్మిక్ రెట్రిబ్యూషన్ గురించి, అంటే విశ్వం మనమీద పగ తీర్చుకుంటుందేమో అని భయపడేవాళ్లు. అవును, ఇల్లు కట్టడంలో ఒక చిన్న తప్పు జరిగినా సరే విశ్వం మొత్తం తమపై పగబట్టొచ్చని వాళ్లు బలంగా నమ్మేవారు. సరే, మరి ఈ వాస్తు వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దామా? చరిత్రలో దీనికి సంబంధించి ఒక 3 ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్దాం. ఇది మనం ఊహించిన దానికంటే చాలా లోతైనది. మొదటిది కాస్మిక్ సిస్టమ్ ఇంజనీరింగ్. వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమా టైటిల్లా ఉంది కదూ. కాని క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇంటి డిజైన్ అనేది కేవలం అందం కోసం కాదు, అది ప్రాణాలతో చెలగాటమాడేంట సీరియస్ విషయం. అంటే అప్పట్లో వాస్తు అంటే సింపుల్ విషయం కాదనమాట. వేద యజ్ఞాల కోసం పవిత్రమైన బలిపీఠాలు కడతారు గదా, దానికి చాలా కాంప్లెక్స్ జామెట్రీ, మ్యాథ్స్ వాడేవాళ్లు. సరిగ్గా అదే టెక్నాలజీని ఇళ్లక్కూడా అప్లై చేసేవాళ్లు. ఇది కేవలం పండితులకు మాత్రమే తెలిసిన ఒక హైటెక్ విషయం. దీన్నే మనం ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఒక రకమైన మెంటల్ వెల్నెస్ టెక్నాలజీ అనుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఇంటిని అందంగా మార్చడం కాదు, ఒక ఖచ్చితమైన రిజల్ట్ సాధించడం కోసం ఒక సిస్టమ్ని ఇంజనీర్ చేయడం. వాళ్ల లాజిక్ ఎలా ఉండేదంటే, ఒక పెద్ద కాస్మిక్ వెండింగ్ మిషన్ లాంటిది. స్టెప్ 1, పర్ఫెక్ట్ జామెట్రిక్ లెక్కలతో ఇల్లు కట్టాలి. స్టెప్ 2, దానికి రెస్పాన్స్గా ఈ విశ్వం మనకి సక్సెస్, డబ్బు అన్నీ ఇస్తుంది. భలే ఉంది గదా, మనం బటన్ నొక్కితే కోకొచ్చినట్టు. అంటే ఒకవేళ మీ ఇంటి డిజైన్లో ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకోండి, అది మీ లైఫ్కి ఎవరో నెగటివ్ ఎల్పి రివ్యూ ఇచ్చినట్టే అనమాట. అందుకే మీ జీవితం మొత్తం లాగ్ అవుతోందని వాళ్లు నమ్మేవారు. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ఆలోచనలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అదే రెండవ దశ. మీ మనసే ఒక దేవాలయం. క్రీస్తుపూర్వం 800 నాటికి ఫోకస్ బయట విశ్వం నుంచి మనిషి లోపలికి, అంటే సెల్ఫ్ వైపు తిరిగింది. దీనినే ఉపనిషత్తుల విప్లవం అంటారు. అంటే ఫోకస్ అంతా బయట చేసే యజ్ఞాల మీద నుంచి మన లోపల ఉండే చైతన్యం వైపు మారింది. అప్పుడే తత్వం అసి అనే గొప్ప భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే అది నువ్వే, ఆ విశ్వశక్తి ఎక్కడో లేదు, మన లోపలే ఉంది అనే నమ్మకం బలంగా ఏర్పడింది. అప్పుడే మన్మందిర్ అంటే మనోమందిరం అనే కాన్సెప్ట్ వచ్చింది. మనసు అనే ఈ లోపలి ప్రపంచాన్ని స్థిరంగా, బ్యాలెన్స్డ్గా ఉంచడానికి వాస్తు ఒక బ్రిడ్జ్లా పనిచేయడం మొదలుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంట్లో ఉండేవాళ్లని చింతాజలధి నుంచి కాపాడటం. అంటే చింతల సముద్రం. ఇల్లు అనేది మనసుకు ఒక కవచంలా పనిచేయాలన్నమాట. కాని ఒకవేళ పొరపాటున డిజైన్లో చిన్న తప్పు జరిగితే అప్పటి ఇంటి ఓనర్కి అది చాలా పెద్ద రిస్క్, ఊహించలేనంత పెద్ద రిస్క్. ఎందుకంటే తప్పుగా పెట్టిన గోడ కేవలం ఒక ఇబ్బంది మాత్రమే కాదు, దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయని వాళ్లు నమ్మారు. ఆ పర్యవసానమేంటంటే, వాళ్ల తపశ్శక్తి అంటే ఒక రకంగా స్పిరిచువల్ బ్యాటరీ అనుకోండి, అది పూర్తిగా జీరో అయిపోతుంది. -100%. అంటే వాళ్ల మానసిక శక్తి మొత్తం ఆవిరైపోతుందన్నమాట. సరే, ఇక ఫైనల్ పాయింట్కొద్దాం. ఒక పురాతన సక్సెస్ ఫార్ములా. మనం చుట్టూ ఉండే స్పేస్ని సరిగ్గా అమర్చుకోవడం ద్వారా మానసిక స్థైర్యాన్ని ఎలా సాధించేవాళ్లో చూద్దాం. ఈ వాస్తు స్ట్రాటజీలో 3 స్టెప్సున్నాయి. స్టెప్ 1, డిస్కవర్. అంటే మన చుట్టూ ఉన్న ఫిజికల్ స్పేస్ మన బ్రీథింగ్ని, కాన్సంట్రేషన్ని ఎఫెక్ట్ చేస్తుందని గుర్తించడం. స్టెప్ 2, లర్న్. అంటే వేదాల కాలం నాటి జామెట్రీని నేర్చుకోవడం. అదిప్పుడు మనం ఐకియా ఫర్నిచర్ని అసెంబుల్ చేసినంత కాంప్లెక్స్. స్టెప్ 3, సక్సీడ్. అంటే మనసుకి స్థిరత్వాన్నిచ్చే ఒక టూల్లా పనిచేసే ఇంటిని కట్టుకోవడం. వాస్తు యొక్క అసలైన గోల్ ఏంటంటే,
ఇంటిని ఒక తెప్పగా మార్చడం. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, కష్టాలు అనే తుఫాను నుంచి మనల్ని సురక్షితంగా బయటపడేసే ఒక తెప్పలాంటిది. మరి వాస్తుప్రకారం కట్టిన ఇల్లు ఏమిస్తుందని వాళ్లు నమ్మారు? ప్రశాంతమైన శ్వాస, పదునైన ఏకాగ్రత, సామాజిక ఆర్థిక ఒత్తిడుల నుంచి ఒక కవచం. అంతేకాదు, ఒక గొప్ప ఋషికి ఉండేంత మానసిక స్థిరత్వం కూడా. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, వాస్తువంటే కేవలం అలంకరణ కాదు, అది మనసు ప్రశాంతంగా ఉండటానికి కట్టుకునే ఒక అభయారణ్యం. మరి ఈ పురాతన జ్ఞానం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈరోజు మన జీవితాల్లో మనకు ప్రశాంతతనిచ్చేలా మన ఇళ్లను, మన చుట్టూ ఉన్న ప్రదేశాలను ఎలా మార్చుకోగలం? ఒకసారి ఆలోచించండి.